వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 7. దిస్ ఇస్ లక్ష్మి. ఎర్ర జర్నలిజంలో అనేక అంశాల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. దేశం బయట ఉండి డీప్ స్టేట్ పాలిటిక్స్గా ఆడించే గేమ్, అలాగే దేశం లోపల ఉండి పార్టీల్లో అధికారాల్లో దేశంలో పెత్తనం చెలాయిస్తున్న రాజకీయ నాయకులు ఆడే గేమ్, ఆ తర్వాత దేశం లోపల జర్నలిస్టుల రూపంలో లేదంటే సాంఘిక సంఘకర్తల రూపంలో ఇక్కడున్న దేవుళ్ళని, ఇక్కడున్న దేవాలయాలని, ఇక్కడున్న వ్యవస్థలని, ఇక్కడున్న సాంప్రదాయాలని, సంస్కృతిని ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఇక్కడున్న ఎవరైనా హిందువుల గురించి మాట్లాడితే వాళ్ళని ఏదో ఒకటి అనుకుంటూ చేస్తున్న ఇంకొంతమంది, ఇలా 3 అంచెలుగా ఎర్ర జర్నలిజం అనేది మన దేశం లోపల దేశం బయట పనిచేస్తూ ఉంది. అక్కడ డీప్ స్టేట్ అయితే ఇక్కడ ఒక పార్టీలకు సంబంధించిన వారు, ఇంకా థర్డ్ మనలోనే ఉంటూ గొప్ప వ్యక్తులుగా ఉంటూ జర్నలిస్టులుగా 4 మంచి మాటలు చెబుతూనే ఉన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ సాంప్రదాయాన్ని ప్రతిరోజు వేలెత్తి చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఆచారాలను ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ 3 దశలు కాకుండా 4వ దశ కూడా ఒకటి ఉంది. అదేంటంటే పావులు అనమాట. ఎర్ర జర్నలిజంలో నేను చెప్పబోయే అంశాలు పావులు. ఆ పావుల్లో పెద్ద పావు ఎవరు, చిన్న పావు ఎవరు అనేది మనం లెక్కలేసుకోవాలి. ఈ పావుల్లో ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో నేను మాట్లాడబోతున్నది నా అన్వేషణ గురించి. అంటే అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా వారం 10 రోజుల నుంచి ఇదే విషయాన్ని అనేక రకాల యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా మాట్లాడాల్సిన పరిస్థితి దాకా రావడం కూడా మన అదృష్టం. సరే, మాట్లాడుతున్న మీడియాలు అతన్ని సపోర్ట్ చేస్తున్నాయా, సపోర్ట్ చేయట్లేదా వేరే విషయం పక్కన పెడితే, నా అన్వేషణ అనే గురించి ఇవాళ ఎర్ర జర్నలిజంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ నా అన్వేషణ అన్న వ్యక్తి ఒక పావు, నా దృష్టిలో ఒక పావు. అతడే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మహిళలు అర్ధనగ్న ప్రదర్శనలకు లేదంటే విచ్చలవిడితనాలకి మారుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా పావులే. 498 మేము పెట్టేస్తాము, మా భర్తల్ని రోడ్డుకి వీడ్ చేస్తాము, మగవాడిని వెధవని చేసేస్తాము అనుకుంటున్న వాళ్ళు కూడా పావులే. ఇదంతా 4వ వాళ్ళు అనమాట. ఈ పావులతోనే అసలు వాళ్ళ పని ఉంటుంది. గేమ్ వాళ్ళు ఆడతారు, వాళ్ళ ముగ్గురు ఆడతారు ఈ పావులతో. సో రైట్, ఇప్పుడు నా అన్వేషణ పావు గురించి నేను మాట్లాడుతున్నా. నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అని పెట్టుకున్నాడు. బట్ అతని పేరేంటో కూడా నాకు ఎగ్జాక్ట్లీ నేను చూడలేదు, ఆ పేరు కూడా సెర్చ్ చేయలేదు. ఒకవేళ తెలిసినా నాకు పలకడం కూడా ఇష్టం లేదు. సీతమ్మని ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దీని మీద మా సీతమ్మని అంటాడా, మా ద్రౌపదిని అంటాడా అని అనేక మహిళా సంఘాలు, మహిళలు చాలామంది మాట్లాడడం జరిగింది. సమస్య ముదురుతుంది, పాకానబడింది. నా అన్వేషణకి మరి భారతీయ పోలీసులు, సమాజం అసలైన అన్వేషణ ప్రపంచాన్ని చూపిస్తారా లేదా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూకి కారణం అనేక రకాలు ఉన్నాయండి. ఇతడి విషయంలో ఇంత కాన్సన్ట్రేట్ చేయాలి, ఇతనికి ఒక ఎపిసోడ్ సమయాన్ని ఇవ్వడం అయితే నాకు నిజంగా ఇష్టం లేదు. అతని వీడియోలు చూసిన తర్వాత అసలు ఇష్టం లేదు నాకు. అయినా సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది, అందరికీ తెలియాలి కాబట్టి. ఇందులో భాగంగా ఇవాళ నేను చెప్తున్నాను. చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అసలు ఈ ఇష్యూకి కారణం మగధా న్యూసే అని కొందరు మాకు అంటే ప్రైడ్ చేస్తూ, మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇలాంటి వెధవలు చాలామంది బయటకు వస్తున్నారు అన్న విషయాన్ని చెబుతూ వాళ్ళు మాకు మెసేజ్ చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఏం జరిగింది అసలు, అంటే ఎందుకు మెసేజెస్ పెడుతున్నారు, మేమెందుకు కారణం అవుతామని మాకు కూడా కొంచెం ఆలోచన వచ్చిన దాంట్లో కొంతమంది ఎలాబొరేట్గా చెప్తున్నారు. ఏంటంటే యాక్టర్ శివాజీ గారు ఆ రోజు అన్న తర్వాత మగధా న్యూస్ ఇమ్మీడియట్లీ ఒక యాక్షన్ తీసుకుంది అని. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నేను వెంటనే స్పందించడం జరిగింది. శివాజీ గారు అన్నారు, శివాజీ గారి తర్వాత వెంటనే ఆవిడ చిన్మయి, శ్రీపాద, అనసూయ గారు ఇద్దరు స్పందించారు అన్నారు. నిజంగా అప్పటికే ఎట్లా ఉందంటే అండి, సమాజంలో ఉన్న పురుషులు, పెద్దవాళ్ళు, చాలామంది గొప్ప మహిళలు లేదంటే చిన్నపిల్లలు ఇలా బట్టలు లేకుండా తిరగడమే ట్రెండ్గా రెచ్చిపోతున్న ఒక సెక్షన్ మహిళలు ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళని అసలు ఏమీ అనలేకపోతున్నారు. ఎందుకంటే మహిళ గొప్పది, మహిళ స్త్రీమూర్తి, మనం ఇక్కడ తెలంగాణ తల్లిగా, ఆంధ్ర మాతగా, భారతదేశ దేవతగా, భరత మాతగా ఇలా ప్రతి చోట మనం అమ్మ అమ్మ అమ్మ, చెట్టు పుట్టలో ప్రతి దాంట్లో ఎల్లమ్మ అన్ని పేర్లు పెట్టుకొని మనం రేణుకమ్మ, ఎల్లమ్మ, అనేక రకాలు కదా, గంగాణమ్మ, ఎన్ని పేర్లు పెట్టుకుంటూ ప్రతి దాంట్లో అమ్మ అమ్మ. తెలియని వ్యక్తులు కూడా ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు అమ్మ అనే మాట్లాడతారు. ఈవెన్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నాకు అమ్మ అనే పెడతారు. నిజంగా నేను దానికి చాలా పొంగిపోతూ ఉంటాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్లని అమ్మ అని పిలిపించుకోవడంలో ఉన్న తృప్తి ఇంకెందులో ఉండదు. అలాంటిది ఇప్పుడు అలా అమ్మ అని ఒక మహిళని పిలిచేలాగా ఉండట్లేదు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం. కొంతమంది, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళని తిట్టాలా, తిట్టొద్దా,
కళ్ళ ముందు సమాజం ఇలా కాలగర్భంలో కలిసిపోయేలాగా ఆడవాళ్ళ ప్రవర్తన తయారవుతుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటారు అని మనసులో బాధని, కోపాన్ని, అసహనాన్ని వెళ్ళగక్కలేక లోపల మదన పడుతున్న అనేక వర్గాల వాయిస్గా ఆ రోజు మగధ నుంచి మేము మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ రోజు నేను స్ట్రైట్ వాయిస్ ఇచ్చాను, ఎలాంటి అవకతవకలు లేదు, అవుట్ రేట్గా చెప్పాను. ఒకటే చెప్పా ఆ రోజు, కప్పుకుంటారా విప్పుకుంటారా అది మీ ఇష్టం అని చెప్పాను చివరికి. అలాగే బాత్రూంలో ఉన్నట్టు బెడ్రూమ్లో ఉన్నట్టు హాల్లో ఉన్నట్టు మీరు బయట ఉండకూడదు. అలాగే నలుగురిలో ఉన్నదానికి 4 గోడల మధ్య ఉన్నదానికి వ్యత్యాసాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది. కాదు బాత్రూంలో ఉన్నట్టే నేను రోడ్డు మీద ఉంటాను అంటే ఇంకెవరు ఏం చేయలేము. సో ఈ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించిన తరువాత నేను ఆ రోజు అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పానండి. ఒక స్త్రీ తన స్త్రీతత్వాన్ని ముందు కాపాడుకోవాలి. అంటే తను ఒక అమ్మ. ఫస్ట్ ప్రకృతి స్త్రీని ఫస్ట్ అమ్మగా పుట్టించింది. కాదు నేను అబ్బాయిగా మారుతాను, నేను అబ్బాయిగా ఉంటాను అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అంటే నేచర్కి విరుద్ధం కదా ఇది. అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం కదా. అంటే ఇది ప్రకృతి అయితే ఇది వికృతి అవుతుంది కదా. మరి ఎలా మారుతున్నారో తెలియట్లేదు. సరే, తర్వాత వారి హక్కులు అంటే ఏదైనా సరే ఫస్ట్ స్త్రీతత్వాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత హక్కుల గురించి మాట్లాడుకోవచ్చు, ఆరాటాల గురించి మాట్లాడుకోవచ్చు. మనకు రావాల్సింది, మనం ఎక్కడన్నా డిస్క్రిమినేట్ అయితే కనుక పోరాటాలు చేయొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ దాకా ఇదంతా బాగానే ఉంటుందండి. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. నేను కూడా చెప్పింది కూడా కొంచెం కఠినంగానే చెప్పాను, చెప్పక తప్పని పరిస్థితి. సో ఇది కాస్త లక్షల గొంతులు కూపిరైంది. చీరకట్టు బెటర్నా, రెచ్చగొట్టే బికినీ బెటర్నా అన్న చర్చ సమాజంలో ఊపందుకుంది. ఆ రోజు నేను చెప్పా చర్చ జరగాలి దీని మీద అని చెప్పా. ఎగ్జాక్ట్గా చర్చ మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 2 తెలుగు స్టేట్స్లో ఫోన్లున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూశారు. ఆ వీడియో, మేము పంపించిన వీడియో చూశారు, దాని గురించి మాట్లాడారు, వీలైన వాళ్ళు మెసేజ్ చేశారు. ఇలా ఇంకొంతమంది సోషల్ మీడియాలో చాలామంది మహిళలు మద్దతుగా మాట్లాడారు. అంటే ఈ కోపం ఉన్న మహిళలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికంటే ఇంకా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఇలా బయట కనబడాలని, ఇలా బట్టలు సగం వేసి కనబడాలని కోరుకోరు. కొంతమంది మహిళలు నేను చెప్పిన వాయిస్ని చాలామంది మహిళలే 1-to-1 ట్రాన్స్ఫర్ చేశారు. నిజంగా మహిళామూర్తులకి థ్యాంక్ యూ. అంటే ఇలాంటి మహిళలను ఎంకరేజ్ చేయడానికి చాలామంది మహిళలు సిద్ధంగా లేరు అసలు. సో ఆ నేపథ్యంలో దీనిపైన చర్చ జరగాలి అని నేను కోరుకున్నట్టుగానే చర్చ ఏ స్థాయిలో జరిగింది అంటే యాక్టర్ శివాజీ గారికి అసలు ఆయన కూడా ఊహించినంత మద్దతు వచ్చింది. ఇక్కడ మొదలైన వాయిస్ అనేక రకాలుగా వెళ్ళడం వల్ల ఆయనకి ఊహించినంత మద్దతు వచ్చింది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే చాలా విషయాల్లో ఈ బ్రేక్ పడింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అమ్మాయి స్రవంతి దగ్గర నుంచే మొదలైంది ఈ మార్పు కూడా. చక్కగా కొంచెం పద్ధతిగా కనబడింది ఆ తర్వాత 2 ప్రోగ్రామ్స్లో. సో మొత్తంగా అయితే మేము ఒకటి అంటే చీర కట్టుకుంటారా, చుడీదార్ వేసుకుంటారా, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారా, లేదంటే టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటారా, ఏదైనా వేసుకోవచ్చు. స్కిన్ షో కనబడకుండా నీట్గా పద్ధతిగా ఉంటే సరిపోతుంది అని మాత్రమే చెప్పడం. అదే కాకుండా అలాగే చీర కట్టుకోవడం అనేది అలవాటైంది అంటే 80% చీరో చుడీదారో ఇవో వేసుకున్నప్పుడు ఇలా విప్పడానికి సిద్ధంగా ఉండరు. అదే స్త్రీతత్వం. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే స్త్రీతత్వం అనేది మాత్రం కాపాడుకున్న తర్వాత తను కావాల్సిందంత సాధించుకోవచ్చు మహిళ. స్త్రీగా ఇలా మగవాడి వెనక బతకమని, వంటింటి కుందేల్లాగానే బతకమని ఇక్కడ నేను చెప్పట్లేదు. అలా అనుకుంటే నేను ఇక్కడ ఉండను, మళ్ళీ చెప్తున్నా. కానీ మొత్తంగా అయితే మళ్ళీ చెబుతున్నాము, కప్పుకోవడం అలవాటు అయిన తర్వాత విప్పుకోవడం అనేది అటువైపు వెళ్ళాలంటేనే ఒక రకంగా జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ఈ 5% 10% ఎవరైతే ఉన్నారో కనీసం ఒక 80% కప్పుకోవడం అలవాటు చేసుకోండి. అలా వచ్చిన వాళ్ళని వెంటనే మీరు అన్ఫాలో చేయండి. నేను మళ్ళీ మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళ పద్ధతి బాగాలేదు అనుకున్నప్పుడు అన్ఫాలో చేయండి. అలాగే ఇంకొక విషయం, అంటే దీన్ని పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా దీన్ని అనుకోవాలో నాకు తెలియదు, కానీ ఆఖరికి మన తెలంగాణ మంత్రి సీతక్క గారితో సహా ఇలా విప్పుకొని తిరిగితే ఒప్పుకునేది లేదని రీసెంట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మగధా న్యూస్ నుంచి కప్పుకోవడం విప్పుకోవడం అనేది ఏ స్థాయిలో ఈ డైలాగ్ వెళ్ళిపోయింది అంటే చూద్దాం. ఇది కప్పుకునేదాకా దారి తీసిందంటే కనుక ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక మగధా న్యూస్ని రన్ చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ పదం సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి కారణం అయింది అంటే కనుక ఇంతకంటే సక్సెస్ నాకు ఇంకొకటి లేదు. నిజంగా ఆడపిల్లల పట్ల హేయమైన భావంతో, తక్కువ భావంతో చూస్తున్న ఇలాంటి పరిస్థితుల నుంచి ఆడపిల్లలు బయటపడేలాంటి రోజులు వచ్చాయి అంటే కనుక, దాన్ని వ్యతిరేకించే గొంతులు పెరిగినాయి అంటే కనుక ఇలాంటి పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది.
రైట్. ఇక అసలు విషయానికి వెళదాం. ఈ నా అన్వేషణ విషయానికి వెళదాం. నా అన్వేషణ పర్సన్ ఏం మాట్లాడాడు అంటే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి నేను ప్లే చేస్తాను. ఇతడు ఏం చేస్తూ ఉంటాడు, అసలు ఇతడు ఏంటి అనేది నేను స్టార్టింగ్లో చెప్పా. అతడి పేరు కూడా అన్వేషు, మరి అన్వేషణనో నాకు తెలియదు. నా అన్వేషణ అంటే తిరుగుతూ ఉన్నాడు, అనేక ప్రపంచాలు తిరుగుతూ ఉన్నాడు. అది మేబీ అతని అదృష్టం, అనేక దేశాలు తిరగడం ప్రపంచంలోది అంటే. బట్ వెళ్ళడం బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి నీ దేశ పరువుని నిలబెట్టే రకంగా ఉండకుండా ఎలా మన దేశం పరువుని తీస్తున్నాడో నాకు అర్థమైంది. ఎలా చేస్తున్నాడు అంటే నాకు ఇతని వీడియోలు నేను చూడడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇతడు ఒక వీడియో గుర్తుకొచ్చింది, చాలా నెలలైంది అనుకుంటా. చిట్టి పికిల్స్ అని ఒక అమ్మాయి మొన్న బిగ్ బాస్లో కూడా వెళ్ళిందని చెప్పాను కదా. ఈ చిట్టి పికిల్స్ అమ్మాయి తన కస్టమర్స్ని ఏదో అన్నారు అని చెప్పేసి వాళ్ళని పచ్చి బూతులు, ఒక ఆడపిల్ల పలకగూడనంత దరిద్రమైన బూతులు తిట్టింది. అలాగే ఏదో చాటింగ్ కూడా బూతులతో చాటింగ్ చేసింది. ఆ అమ్మాయిని ఈరోజు నా అన్వేషణ అతన్ని ఎలా అయితే ఒక్కొక్కళ్ళు ఆడుకుంటున్నారు, ఆ రోజు ఆ అమ్మాయిని కూడా అలాగే ఆడుకున్నారు. అయితే ఆ సమయంలో ఇతను బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు, నేను ఈ అమ్మాయిలకి అన్నని, మా చుట్టాలే అని చెప్పాడు. కానీ వాళ్ళకి అసలు సంబంధమే లేదు. కాకపోతే వీళ్ళు రీల్స్ చేస్తున్నారని తెలిసి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా తెల్లగా ఉన్నారు, చాలా బాగున్నారు, మీరు మంచి మంచి పాటలకి రెచ్చిపోతూ స్కిన్ షో చేస్తూ కనుక మీరు బాగా చేశారంటే మీరు బాగా హైలైట్ అవుతారు. దాంతోపాటు బిజినెస్లు కూడా చేస్తున్నారు కదా, బిజినెస్ ప్లస్ ఇది మిక్స్ చేసి బాగా చేయండి, హీరోయిన్లకి మీరు ఏమాత్రం తగ్గరు అని నేను అన్నాను అన్న మాట నాకు గుర్తొచ్చింది. అంటే ఇతడు వాళ్ళకి మద్దతు ఇస్తూ మాట్లాడిన ఏకైక గొంతు ఈ నా అన్వేషణ అతను. అంటే ఇలా అందంగా ఉన్న లేదంటే ఇలాంటి వాళ్ళు యూట్యూబర్స్గా మారిన వీళ్ళందరూ ఒక చెట్టు కింద ఒక గొడుగు కిందకి చేరుతున్నారనమాట. ఇలాంటి వాళ్ళు ఈ బూతులు బ్యాచ్ అందరూ కూడా ఛానల్స్ పెట్టేసేసుకొని యూట్యూబర్స్గా మారి. సో నాకు ఆ వీడియో గుర్తొచ్చింది. ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఇది నా అన్వేషణలో ఒక కోణం. ఈ అబ్బాయిని నాకు అక్కడ గుర్తొచ్చాడు. అలాగే ఇంకొక కోణం విషయంలో చూస్తే బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తా మన దగ్గర ఉన్న చాలామంది యాంకర్స్, బిగ్ బాస్ యాంకర్స్, జబర్దస్త్ యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, చాలామంది అసలైన యాక్టర్లు ఎవరు రావట్లా, సినిమాల్లో చేసిన వాళ్ళు ఎవరు రావట్లే. ఇలా వీటన్నింటిలో బుల్లితెర మీద నటిస్తున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా మరి కోట్ల రూపాయలు ఎలా వచ్చేస్తున్నాయి, కాస్ట్లీ కార్స్ ఎలా కొంటున్నారు, ఇంత పెద్ద ఇళ్ళు ఎలా వీళ్ళు ఓపెనింగ్స్ చేస్తున్నారు. అరే మొన్నే కదా ఒక ఇల్లు కొన్నారు, మళ్ళీ ఇంకో ఇల్లు ఎలా కట్టించేస్తున్నారు. అలాగే బంగారం కొనడానికి బంగారం షాపుల చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకో మార్కెటింగ్ వీళ్ళకో మార్కెటింగ్. అసలు 3 పువ్వులు 6 కాయల్లాగా వీళ్ళ వ్యాపారం, యూట్యూబ్ వ్యాపారం ఎలా నడుస్తుంది అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఈ విషయంలో ఇతడు తీసుకొచ్చిన విషయం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ విచ్చలవిడిగా విపరీతంగా పొద్దున్న సాయంత్రం అర్ధరాత్రులు వీళ్ళంతా చేస్తున్న బెట్టింగ్ యాప్సే అనేది ఇతను అందరి ముందు తీసుకొచ్చి చెప్పాడు. బట్ అందులో వాస్తవాలెంత అవాస్తవాలెంత తేల్చాల్సింది పోలీసులు ఉన్నారు, వాళ్ళు తేలుస్తారు. వీళ్ళల్లో ఎవరెవరిని పోలీసులు పిలిచారు, ఎవరెవరి విచారణ సాగుతున్నాయి అనే విషయం కూడా మనకి చాలామంది తెలుసు. బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేయడం అనేది సమంజసం కాదు. బట్ దానికి మద్దతుగా ఇతను నిలబడడం మాత్రం నిజంగా గ్రేటే. అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేస్తున్నారు అనేది వాళ్ళ మీద పగబట్టినట్టే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఓపెన్గా. సరే, ఆ పగబట్టడం కూడా ఒక అందుకు మంచిదే. మరి అతనికి వీళ్ళంటే ఏదైనా పర్సనల్ గ్రెడ్జో కోపమో లేదంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఇతనికి ఎవరైనా ఇవ్వట్లేదో తెలియదు, కానీ వాళ్ళ మీద పడ్డాడు. మరి ఇతని నేచర్కి దానికి సంబంధం లేదు. కాకపోతే నేను ఒక్కటైతే చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ని నేను సపోర్ట్ చేయడం కాదు, కానీ అలాగే సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ వీళ్ళు చేస్తున్న దానికంటే కూడా అత్యంత దారుణం, అత్యంత జుగుప్సాకరం ఈ అన్వేష్ చేసే విధానం. ఎందుకంటే మన దేశం బయటకు వెళ్ళి ఇతడు ఎలాంటి పైశాచికత్వం చేస్తున్నాడో తెలుసా అండి. నాకు కొన్ని వీడియోలు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది. అతడు ఇప్పటికీ దాదాపుగా 190 దేశాలు తిరిగాను అనేది చెప్తున్నాడు. అందులో ఎక్కడికి వెళ్ళినా సరే ఇతడు చూపించేది ఏంటి అంటే ఒకటి 10% ఆ దేశాలు తిరుగుతూ అక్కడ కల్చర్ ఎలా ఉందో చెప్తాడు. ఒక 10% ఇండియాలో జరుగుతున్న విషయాలు అంటే మధ్యలో ఈ బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు శివాజీ గారి అంశమో లేదంటే అనసూయ అంశమో, ఆ చిట్టి పికెల్స్ ఇలాంటి వాళ్ళతో ఒక 10% అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో అక్కడి రాజభోగాలు ఎలా ఉన్నాయి, సుఖాలు ఎలా ఉన్నాయి, ఆనందాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఎలా ఉంది, ఆడపిల్లల్ని ఎలా వాడుకోవచ్చు, ఏ ఆడపిల్ల ఏ ధరకు దొరుకుతుంది, అక్కడున్న థాయి మసాజులు ఏంటి, ఇవేంటి అవేంటి చెప్పడానికి ఇంకో 40% 50% వాడతాడు. దాంతోపాటు భారతదేశాన్ని తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి రండిరా అబ్బాయిలు చాలా బాగుందని పిలుస్తూ ఉంటాడు, కవ్విస్తూ ఉంటాడు. మరి ఇదేం మార్కెటింగో ఇతని పైశాచికత్వం ఏంటో అర్థం కావట్లేదు.
ఆ తర్వాత ఈ కాన్సెప్ట్లో ఇతను పనిచేస్తున్నాడు అని అతడి వీడియోలు చూస్తే నాకు అర్థమైంది. అలాగే శివాజీ గారిని కొన్ని బూతులు తిట్టాడు, చాలా భయంకరంగా పచ్చి బూతులు తిట్టాడు. అయితే శివాజీ గారు నన్ను పొగిడారు, శివాజీ గారు నా ఫ్యాన్ అంట, ఆయనకి నేను కూడా క్షమాపణ చెప్పేస్తున్నానని ఇంకో వీడియో పెట్టాడు. దాంతో ఇద్దరికి చెల్లుకు చెల్లి అయిపోయింది, క్షమాపణ చెప్పుకున్నట్టుగా అయిపోయింది. రైట్, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఇమ్మీడియట్లీ వచ్చేసాడు. క్షమాపణ చెప్పిన తర్వాత మనం ఎందుకు కూరుకోవాలనుకున్నాడేమో మళ్ళీ ఇంకో వీడియో చేశాడు. అదేంటంటే చీరకట్టు మీద ఒక పుచ్చకాయ పెట్టి ఇంకో కీరా పెట్టేసి, చాలా నిజంగా చెప్పకూడదండి, దరిద్రాతి దరిద్రంగా మన తెలుగు వాళ్ళు చేస్తున్న ఇలాంటి పైశాచిక, అంటే నన్ను ఎవ్వరూ ఏమనరు అన్న ఒక విచ్చలవిడితనం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ సీతా ద్రౌపది చీర కట్టుకున్న వాళ్ళని ఎందుకు రేప్ చేశారు అన్న మాట మాట్లాడాడు. ఈ మాట విన్న మరి ప్రతి హిందువుకి ఒళ్ళు మండదా? ఖచ్చితంగా మండుతుంది. వాడిని ఏం చేయాలి అని చాలామంది ఓపెన్గా వాడు వీడు అని మాట్లాడుతున్నారు. నాలుగు కోస్తామని చెప్పేసి కొంతమంది గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంకా కరాటే కళ్యాణి గారు అయితే ఆవిడ కేసు కూడా ఫైల్ చేశారు ఇతని మీద. అయితే ఇతనిలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతడి వీడియోలు అన్నీ చూసిన తర్వాత నాకు అయితే అలా అనిపించలేదు. ఇతనికి ఏమన్నా మిస్టర్ మ్యాడో, మిస్టర్ పిచ్చో, లేదంటే మిస్టర్ వేస్ట్ అనో చెప్తున్నా. నిజంగా ఇలాంటి వాళ్ళకు ఒక పేరు ఇద్దాం, ఒక టైటిల్ ఇద్దాం, మిస్టర్ వేస్ట్ అని ఇద్దాం. ఇలాంటి కేటగిరీలో వచ్చిన వాళ్ళందరూ కూడా మిస్టర్ వేస్ట్లుగా ఇవ్వండి. నేను ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నా, ఇతనికి ఒక మిస్టర్ వేస్ట్ అని ఇవ్వండి. ఈ మిస్టర్ వేస్ట్ భాష పద్ధతి ఏమైనా మారుతుందంటారా? ఒక రకమైన పిచ్చి పిచ్చి మెంటల్ బిహేవియరు. నేను వైజాగ్ వాడిని, నేను వైజాగ్ శైలి మాట్లాడుతున్నాను, నాది ఉత్తరాంధ్ర భాష అని చెప్పి ఉత్తరాంధ్ర పరువు నిలువున తీస్తున్నాడు. తెలుగు వాళ్ళని అపహాస్యం చేస్తున్నాడు. భారతదేశ పరువుని అనేక దేశాల్లో బజార్లో పెట్టి అమ్మేస్తున్నాడు. ఇది అన్వేష్కి, ఇలాంటి అన్వేషణ చేస్తున్న ఈ మిస్టర్ వేస్ట్కి శిక్ష పడాలా వద్దా? అతన్ని ఇండియాకి లాగి ఈడ్చుకో రావాలా వద్దా? వీటి మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికీ దేశం కానీ లేదంటే ఇక్కడున్న వీళ్ళు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతడు రీసెంట్గా ఒక వీడియో చేశాడు. ఆ వీడియో గురించి ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే అతడు ఒక లైవ్ చేశాడు. ఆ లైవ్లో కొంతమంది మహిళలకి అతను లింక్ పంపించాడు. ఆ లింక్ ద్వారా ఓపెన్ అయ్యి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు. సరే, కొంతమంది మహిళలు వచ్చి అతనితో మాట్లాడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అదొక రకమైన అతడి మాట ఒక రకంగా ఉంటుంది. ఆ మాట ఏంటో అదొక వెరైటీ మెంటలిజం, అదొక రకంగా ఉంది అసలు ఓవరాల్గా చెప్పాలంటే. దాంతో కొంతమంది మహిళలు మాట్లాడలేక ఏదో ప్రశ్న అడగాలనుకున్నారు. నేను నిన్ను ఒక బ్రదర్ లాగా మాట్లాడుతున్నాను, నేను నీ ఫ్యాన్నే అని చెబుతున్నారు. అంటే అతడు ఎక్కడ నొచ్చుకుంటాడో, మళ్ళీ ఏమేమి పిచ్చి మాటలు మాట్లాడతాడో అని భయంగా బిక్కుగా కనబడ్డారు ఆ వీడియోలోకి వచ్చిన వాళ్ళు. కానీ ఇంకొంతమంది మహిళలు అతడికి అసలు ఏమంటారు, అగ్రతాంబూలాలు ఇచ్చేస్తున్నారు. మీరు మాట్లాడేది రైటు, ఆడపిల్లలు సగం బట్టలు వేసుకుంటే తప్పేంటి, అసలు నాకు తెలియక అడుగుతున్నా, మా పాప బట్టలు లేకుండా ఉంటే అమ్మ లోపలికి వెళ్ళమ్మా, వాళ్ళంతా నిన్ను పైకి కిందకి చూస్తున్నా, అంతేగాని వాళ్ళు చూస్తున్నారనే కానీ మన పాప బట్టలు లేకుండానే తిరగాలని ఒక తల్లి కోరుకోవడం ఏంటి? అది కూడా తెలంగాణలోని ఒక మహిళ, ఆవిడ పేరు అనురాధ దాడియో ఏదో ఉంది. వీలైతే నేను ఆ ఫోటో కూడా వేపిస్తా. అసలు ఆవిడ మాట్లాడింది చూస్తే కనుక మైండ్ బ్లాంక్ అవుతుంది. అది కూడా తెలంగాణ సమాజంలో ఇంకా కొంచెం కాస్తో కూస్తో తెలంగాణలో ఎందుకు ఆ కల్చరు అదంతా వేళ్ళు ఉనుకుపోయింది కాబట్టి ఇక్కడ అంత డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అదంతా చూస్తే కనుక చాలా దరిద్రంగా ఉంది. వీలైతే అవి ప్లే చేయడానికి వీలు కాదు కాబట్టి నేను ప్లే చేయట్లేదు. నేనే చెప్తాను వాళ్ళు ఏం మాట్లాడారు. ఏమంటున్నాడంటే అతను, ఇండియాలో రేపులు పెరుగుతున్నాయి, గరికిపాటి గారు చీర కట్టుకోకపోవడం వల్ల వీడేదో ఒకటి చేస్తున్నాడు, కొంచెం మంచి బట్టలు వేసుకుంటే సరిపోతుందని అన్నారు. అంటే ప్రతి సంవత్సరం 30,000 రేపులు జరుగుతున్నాయి. అంటే 30,000 సార్లు నెక్స్ట్ 30,000 రేపులు కూడా మళ్ళీ జరుగుతాయి 2026కి. మళ్ళీ రేపు జరిగినప్పుడల్లా నేను వచ్చి గరికిపాటిని తిడతాను సింగులర్గా. ఒక పెద్ద వ్యక్తి, ఆయన ఒక ప్రవచనకర్త, నలుగురికి 4 మంచి మాటలు చెప్పే వ్యక్తి. అలాంటి వాళ్ళని నలుగురిలో ఇంత దారుణంగా చులకన చేయకూడదు అని కనీస జ్ఞానం లేని, ఏమంటారు వీళ్ళని, గరికిపాటి నరసింహారావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ శిష్యుడిగా, వాళ్ళ వారసత్వంగా అటు నండూరి శ్రీనివాసరావు గారు కానీ ఎంత చక్కగా వీళ్ళంతా మాట్లాడుతున్నారు, ఎంత గొప్ప వ్యక్తులుగా వీళ్ళంతా ఉన్నారు. సో ఇలా మాట్లాడుతున్న ఈ తీరులో ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక గాడిన కడుతూ ఇతను చేస్తున్న ఒక వికృత కాండ ఏదైతే ఉందో అందులో భాగంగా నేను కొన్ని అంశాలు చెప్తానండి.
అదేంటంటే ఈ లైవ్లో ఇతడు అలాగే అనురాధ అని ఇంకొక ఆవిడ ఇద్దరు మాట్లాడారన్నాను కదా, వాళ్ళు మాట్లాడిన దానికి సరైన సమాధానం చెప్పడానికి విత్ క్యాలిక్యులేషన్స్తో సహా నేను ఇప్పుడు చేయడం జరుగుతుంది. అసలు నిజానికి మగధా న్యూస్లో అలాంటి వ్యక్తుల ప్రస్తావన రాకూడదు అనుకున్నా, కానీ ఇంత జుగుప్సాకరంగా మన కళ్ళ ముందే మన ఆడవాళ్ళని ఒక రకమైన ఊబిలోకి ఉచ్చులోకి లాగుతున్న వ్యక్తులని ఏం చేయాలో అది చేయడానికి నేను ఇది మాట్లాడుతున్నా. అతడు అంటాడు ఇండియా వేస్ట్, ఇండియాను వదిలేసి థాయిలాండ్ వచ్చిన మహిళలు కొంతమంది కనిపించి చెప్పారు అతనికి, అసలు ఇండియా నుంచి మేము మొత్తం వచ్చేద్దాం అనుకుంటున్నాం, మా పేరెంట్స్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్దాం అనుకుంటున్నాం, మేము ఇక్కడ చాలా సంతోషంగా సుఖంగా ఉన్నాం, ఇక్కడ ఏ బట్టలు వేసుకున్నా అడిగేవాళ్ళు లేరు, అదే ఇండియాలో అయితే కొంచెం చిన్న బట్టలు వేసుకోగానే మనల్ని పైకి కిందకి చూస్తూ ఉంటారు, అక్కడ సొంగగార్చుకునే అబ్బాయిలు ఎక్కువ, ఇలా అబ్బాయిలు ఇక్కడ అంటే భారతదేశంలో ఉన్న అబ్బాయిలు వెధవలు అని చెప్పడం అన్నమాట ఇతగాడి ప్రయత్నం. అమ్మాయిలు సగం బట్టలే వేసుకోవాలి కానీ అబ్బాయిలు చూడకూడదు అని చెప్పడం వీళ్ళందరూ ప్రయత్నం. అలాగే ఇండియాలో రేప్ కేసులు అంటే అత్యాచార కేసులు పెరుగుతున్నాయి, దీనికి గరికిపాటి గారు సమాధానం చెప్తారా అంటూ ఆయనకి సవాల్ విసురుతున్న ఇతడి స్థాయి. వీటన్నింటికి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇండియా వర్సెస్ థాయిలాండ్, ఇండియాలో స్త్రీ ఎలా ఉంది, థాయిలాండ్లో స్త్రీ ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇండియాలో ఉన్న స్త్రీ ఏం చేస్తుంది, థాయిలాండ్లో ఉన్న స్త్రీ ఏం చేస్తుంది, ఈ విషయాలు విత్ యాక్యురేట్గా అంటే థాయిలాండ్కి వెళ్ళిన వాళ్ళకే కాదు, ఆవిడ అనురాధ అన్న ఆవిడ కూడా అదే మాట్లాడుతున్నారు. అసలు అక్కడ చాలా బాగుంటారు, థాయిలాండ్కి వెళ్ళి రావడం అంటే ఏదో చేయడానికి వెళ్ళేసి వస్తున్నారు అని అనుకుంటారు, కానీ అక్కడ చాలా బాగుంటారు అని. బట్ ఈవిడేమన్నా బాగున్న ప్రదేశానికి వెళ్ళుంటారేమో, కానీ అసలు విషయాలు చెప్తున్నాను వినండి. అందరూ థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు, థాయిలాండ్ వెళ్ళని వాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల బారిన పడొద్దు. వాస్తవాలు తెలుసుకోండి, చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, మంచి విషయాలు ఎవరైనా చెబితే వినండి, కనీసం ఇప్పుడు మేము చెప్పే విషయాలన్నా చూడండి. ఇది కూడా వద్దు అంటే ChatGPTలో ఒక వాయిస్ ఇవ్వండి, మొత్తం నీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తారు. లేదంటే గూగుల్ని అడగండి, చెప్తుంది. వాస్తవాలు వాళ్ళే చెబుతారు, ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవాలు తెలుసుకోండి. అలాగే చెప్తున్నా, ఇండియా గురించి మాట్లాడదాం. ముందుగా ఇండియా పాపులేషన్ ఎంతండి? 146 కోట్లు ఉంది. పురుషులు ఎంత ఇందులో 51.56% ఉన్నారు. అంటే 75,40,00,000 మంది ఇక్కడ పురుషులు ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 48.44% ఉన్నారు. అంటే 70 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. అంటే దగ్గరగా 106 మంది అబ్బాయిలకి 100 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 6 మంది అమ్మాయిలు తక్కువగా ఉన్నారనమాట అబ్బాయిలు పెళ్లిళ్ళకి. అలాగే థాయిలాండ్ మొత్తం జనాభా ఎంతో తెలుసా అండి? 71.6 మిలియన్. అంటే 7,16,00,000 మంది ఉన్నారు. అందులో పురుషులు 48.64% ఉంటే స్త్రీలు 51.35% ఉన్నారు. స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అబ్బాయిలు వచ్చే వరకు 3,48,00,000 మంది ఉంటే అమ్మాయిలు వచ్చే వరకు 3,67,00,000 మంది ఉన్నారు. అంటే దాదాపుగా 20 లక్షలు తేడా ఉందన్నమాట అమ్మాయిలకి అబ్బాయిలకి. అంటే 100 మంది అబ్బాయిలకి 94 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ ఎలా అయితే 106 మంది అబ్బాయిలకి 100 మంది అమ్మాయిలు ఉన్నారో అక్కడ 100 మంది అమ్మాయిలకి 94 మంది పురుషులు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక 6 మంది అబ్బాయిలు తగ్గుతున్నారు. ఇది అంటే పాపులేషన్ విషయంలో భారత్కి థాయిలాండ్కి ఉన్న తేడా. ఇక అక్కడ రేపులు అసలు ఏమీ జరగట్లేదు అంటాడు ఇతగాడు. అసలు అత్యాచారమే లేదు. ఒక్క రేపు జరిగినా సరే గరికిపాటి గారిని తిడుతూ నేను వీడియోలు చేస్తా, అంటే 30,000 రేపులు జరుగుతాయి భారతదేశంలో, నేను రాసి ఇచ్చేస్తున్నా, కాబట్టి 30,000 వీడియోలకి రెడీగా ఉండాలని గరికిపాటి గారికి సవాల్ విసురుతున్నాడు. నిజంగా మిస్టర్ వేస్ట్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. థాయిలాండ్లో ఉన్న అమ్మాయిలు, భారతదేశంలో ఉన్న అమ్మాయిలు, థాయిలాండ్లో ఉన్న అమ్మాయిలు కామ్గా ఉంటారు, వాళ్ళ నేచరు ఇన్నోసెంట్గా ఉంటారు. అలాగే 85% చదువుకున్న వాళ్ళు చాలా ఫ్యామిలీ కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్గా ఉంటారు. అక్కడ పద్ధతులు సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ సంస్కృతి ఇదంతా కూడా వాళ్ళది బుద్ధిజం ఎక్కువ పాటిస్తూ ఉంటారు. అలాగే బాడీ పైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బాడీ ఫిట్గా ఉంచుకోవడం, కలరు ట్యాన్ అవ్వకుండా ఉండడం, హెయిర్, స్కిన్ ఆ గ్లో కానీ, అంటే ఎక్కువగా వాళ్ళు అంటే మనకులాగా పిల్లలు పుట్టారు కదా అని ఇంట్లో గొడ్డు చాకరీ చేసుకుంటే అలా ఉండరు. బాడీ మీద ఓవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానికి కారణం ఏంటో కూడా నేను తర్వాత చెప్తా. ఇక అలాగే భారతీయ మహిళల విషయానికి వస్తే వీళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఇటు నార్త్ మహిళలు కావచ్చు, సౌత్ మహిళలు కావచ్చు, ఏదైనా చెప్పాలి అనుకుంటే ఓపెన్గా వాళ్ళ ఎమోషన్స్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అలాగే మన మహిళలు ఇక్కడ మతాలు, ట్రెడిషనల్స్, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టే మన మతం మీద, మన వాల్యూస్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారని చెప్తాను కదా నేను ఎప్పుడు. సో అది. అలాగే అక్కడ బ్యాంకాక్, చియాంగ్ మై
అక్కడ బ్యాంకాక్ ఏదైతే ఉందో బ్యాంకాక్, చియాంగ్ మై, పూకెట్ ఈ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతాల పేర్లు చెప్తే అర్థమవుతుంది అక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడే ఉంది థాయిలాండ్ మహిళకి భారతదేశం మహిళకి ఉన్న వ్యత్యాసం. ఈ మార్కెట్ థాయిలాండ్ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆదాయం. తెలుసా అసలు అది? అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మహిళలు ఎవరైతే ఉంటారో, అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ టార్గెట్గా థాయిలాండ్లో జరిగే వ్యభిచార వృత్తి, ఓపెన్గా జరిగే వ్యభిచార వృత్తి. థాయిలాండ్ ప్రభుత్వం దీన్ని లైసెన్సులు ఓపెన్గా తెరిచి ఇస్తూనే ఏమీ లేదు అని పైకి చెప్పుకునే ఒక వ్యవహారం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు పాపులేషన్ విషయానికి వస్తే జస్ట్ 7 కోట్ల మంది, అంటే గట్టిగా తిప్పి కొడితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మంది అంతే అక్కడ ఉన్నది. అలాగే ఈశాన్య ప్రాంతంలోని మహిళలు, థాయిలాండ్లోని ఈశాన్య ప్రాంత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్యభిచార వృత్తిలోకి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటారట. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామీణ మహిళలు చదువుకోకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈజీగా ఇటు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈశాన్ అనే ప్రాంతంలో ఎక్కువగా ఈశాన్ అనే ప్రాంతం నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తూ ఉంటారు. అలాగే కాంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేస్తూ వెళుతూ ఉంటారు. అయితే ఇది థాయిలాండ్ దేశ జీడిపిలో, తెలుసు కదా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎంత భాగమో తెలుసా? ఇది మీరు చెబితే నమ్మరు. అది ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇచ్చిన అధ్యయనాల ప్రకారం దక్షిణాసియా దేశాల్లోనే సెక్స్ వ్యాపారంలో 2% నుంచి 14% జీడిపి దేశ ఆర్థిక వ్యవస్థలో సెక్స్ వ్యాపారం మీదే థాయిలాండ్లో నడుస్తుంది. అంటే ఊహించుకోండి, టూరిజం అండ్ సెక్స్ మీదే ఇక్కడ వ్యాపారం నడుస్తుంది. సంవత్సరానికి దాదాపుగా $6.4 బిలియన్, డాలర్లలో చూస్తే కనుక దీన్ని 6.4 బిలియన్లుగా చూడాలి. అంటే ఇది థాయిలాండ్ ఇదిగా చూస్తే కనుక బాత్ అంటారు, బిలియన్ బాత్ అంటే ఇది $6.4 బిలియన్ అంటే 230 బిలియన్ బాత్. అంటే అక్కడ థాయిలాండ్ బాత్లో చూస్తారు. అంటే ఇక్కడికి అక్కడికి ఉన్న వ్యత్యాసం దాదాపుగా $2.5 ఉంటుంది. థాయ్ బాత్కి మన రూపీకి వాల్యూ ఏంటంటే, ఒక థాయ్ బాత్ అంటే ఇక్కడ $2.5 అని అర్థం, అంటే డబల్ ఉంది. అంటే మొత్తంగా $6.4 బిలియన్ అంటే ఎంత? ఇండియా కరెన్సీలు ఎంతో తెలుసా? 53,000 కోట్ల రూపాయల వ్యాపారం సెక్స్ ద్వారా థాయిలాండ్ నడిపిస్తుంది. థాయిలాండ్లో సెక్స్ వ్యాపారానికి ఏదైతే ఉందో ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ అనేక రకాలుగా పోరాడుతున్నాయి. అంటే 7 కోట్ల మంది జనాభాలో అక్కడున్న గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. థాయిలాండ్ కూడా ఎక్కడిది? మన దేశంలోని ఒక భాగమే కదా, అఖండ భారతదేశంలోని ఒక భాగమే కదా. ఈ కల్చర్లోకి వెళ్ళిపోవడం పట్ల అక్కడ గ్రౌండ్లో భారతీయులుగానో లేదంటే అఖండ భారత్లో భాగమై ఉన్న లాంటి వాళ్ళు ఎలా చూస్తారు? ఈ కల్చర్ రాకూడదని ఫైటింగ్లు చేస్తూ ఉంటారు. కొన్ని ఇంటర్నేషనల్ సంస్థల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ విషయాలన్నీ ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా అసలు థాయిలాండ్లో మహిళ చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇదా స్వేచ్ఛ? అక్కడ అమాయకమైన మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు ఇవి. అలాగే ఇంకా చెప్తాను, అక్కడ ఇతడు అన్నట్టుగా అక్కడ రేప్ పర్సంటేజ్ ఎంత ఉందో కూడా చెప్తాను. అలాగే అక్కడ ఈ వ్యభిచార వృత్తి మీద జరుగుతున్న దీని మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంస్థలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అనేక, దాదాపుగా 10-15 సంస్థలు పనిచేస్తున్నాయి. ECPAT ఫౌండేషన్ అనేది థాయిలాండ్లో పనిచేస్తుంది. ఇదేంటంటే పిల్లలపై లైంగిక దోపిడీ, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార వృత్తిలోకి పంపించేస్తారు తెలుసా? అత్యంత దారుణం. వాళ్ళని వీడియోస్ చేసి ఆ వీడియోస్ని పూర్ణ వీడియోస్గా కూడా నెట్లో వదులుతారు. చిన్న పిల్లల మీద, 13-12 సంవత్సరాల పిల్లల మీద వీడియోలు చేస్తూ ఉంటారు. ఎంత దారుణాలు ఇవన్నీ! బాల వేశ్య వృత్తి, చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అనే దాని మీద వ్యతిరేకంగా, దీని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ సంస్థ తెలుసా? అలాగే ప్రోగ్రామ్ ఫర్ డాటర్స్ అండ్ కమ్యూనిటీస్, DEPDC అనే సంస్థ బాలికలను వేశ్య వృత్తిలోకి వెళ్లకుండా ఆపడం, అలాగే వీళ్ళని విద్యా ఉపాధి శిక్షణ ఇవ్వడం, అలయన్స్ ఇవన్నీ చేస్తుంది. అలాగే అలయన్స్ యాంటీ ట్రాఫిక్ AAT మహిళలు, పిల్లల అక్రమ రవాణా, లైంగిక హింసకు వ్యతిరేకంగా రక్షణ, చట్టపరమైన సహాయం కోసం ఫైట్ చేస్తున్నారు. అలాగే డెస్టినీ రెస్క్యూ, వీళ్ళు కూడా డెస్టినీ రెస్క్యూ థాయిలాండ్, వీళ్ళు కూడా వేశ్య గృహాల నుండి బాధితులను రక్షించడం, పునరావాసం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దీని మీద ఈ సంస్థ ఫైట్ చేస్తుంది. హ్యూమన్ హెల్ప్ నెట్వర్క్ ఫౌండేషన్ థాయిలాండ్, HHNFT ట్రాఫికింగ్కు గురైన పిల్లలకు ఆశ్రయం కల్పించడం, వైద్య సేవలు, మానసిక సహాయం, ఇవన్నీ కూడా అంటే మెంటల్ డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది ఆ వయసులో ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళి ఉమెన్ ట్రాఫికింగ్ లాంటివి చేసినప్పుడు.
అలాగే ఇంకొక సంస్థ ద ఎగ్జోడస్ రోడ్, పోలీసులతో కలిసి మానవ అక్రమ రవాణాపై దాడులు చేస్తున్నారు బాధితుల రక్షణ కోసం. అలాగే ఇంకొక సంస్థ నైట్ లైట్ బ్యాంకాక్, సెక్స్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ఒక విశ్వాసాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని కల్పించడంతో పాటుగా ఉద్యోగ శిక్షణ, కొత్త జీవితం, దీనికోసం ఫైట్ చేస్తుంది ఈ సంస్థ నైట్ బ్యాంకాక్ అనే సంస్థ. అలాగే ఫేజ్, FACE ఫేజ్, పిల్లల లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా ఈ కూటమి పనిచేస్తుంది. అంటే ఫైట్ అగైనెస్ట్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్, పిల్లల రక్షణ చట్టాల అమలు, ప్రభుత్వంపై ఒత్తిడి, అవగాహన కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థలు అంటే థాయిలాండ్లో పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, అక్కడ డ్రగ్స్ కూడా చాలా విచ్చలవిడిగా ఉంటాయి. UNODC వరల్డ్ విజన్ థాయిలాండ్ ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా, అలాగే అక్కడ పనిచేస్తున్న NGOలు చేస్తున్న యుద్ధాలు, ఇవన్నింటినీ కూడా ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. థాయిలాండ్ విధానం దరిదాపుల్లో మొత్తం బ్యాంకాక్ కానీ కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా, నేను ఇంతకుముందు చెప్పాను కదా 3 ప్రాంతాలు, ఆ 3 ప్రాంతాలు పేర్లు ఎత్తగానే అర్థమయ్యేది మొత్తం ఈ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్గా నడిపించేస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా. సో కాబట్టి బాధితుల రక్షణ, ఆశ్రయ గృహాలు, పునరావాసం, విద్య, ఉపాధి, శిక్షణ, చట్టపరమైన సహాయం, అవగాహన కార్యక్రమాలు, వీటి నివారణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అంటే థాయిలాండ్లో సెక్స్ వ్యాపారానికి వ్యతిరేకంగా లోకల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థలు నడుపుతున్న సంస్థలు ఇవన్నీ కూడా. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, ఇలాగే ఇంకొన్ని సంస్థలు ఇచ్చిన రిపోర్టు, UNODC అనే ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా అక్కడ దాదాపుగా 30,000 మంది మీద రేప్ కేసులు జరుగుతున్నాయి. ఇది ఫ్యాక్ట్. నమోదవుతున్నది ఎంతో తెలుసా? కేవలం 10,000 మాత్రమే. ఎందుకంటే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడ మహిళలు ఉంటారు. వాళ్ళు అక్కడున్న పురుషులకి కానీ అక్కడున్న వ్యవస్థలకి కానీ తిరగబడేలాంటి మనస్తత్వాలు వాళ్ళకి లేవు. భారతదేశంలో మహిళలకు ఉన్న చట్టాల గురించి మనం మాట్లాడుకుందామా ఇప్పుడు? భారతదేశంలో మహిళలకి మనం ఇచ్చే స్థానం ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ స్థానం ఏంటో మనకు తెలుసు కదా. కానీ అంటే చీర కట్టుకోవద్దా, చీర కట్టుకున్న మహిళలు ఒకలాగా, బికినీ వేసుకుంటే ఒకలాగా ఖచ్చితంగా చూస్తారు. మీరు బికినీ వేసుకుని బయటకు వచ్చినప్పుడు చూస్తారు. అలాగే భారతదేశంలో ఉన్న చట్టాల గురించి కూడా ఒకటి మాట్లాడదామండి. అక్కడేమో మహిళల్ని కాపాడడానికి ఫైట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చట్ట రూపంలోకి ఏది పూర్తిగా రాలేదు. అలాగే భారతదేశంలో మహిళలకు ఉన్న చట్టాలు ఏంటో తెలుసా? ఒక్కొక్కటి చెప్తాను చూడండి. గృహహింస నిరోధక చట్టం 2005, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 498A చెప్తూ ఉంటున్నాం కదా, అది. అలాగే ఇందులో ఏముంటుంది? శారీరక, మానసిక, ఆర్థిక హింస నుంచి రక్షణ. వరకట్న నిషేధ చట్టం 1961, అంటే వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం అని అప్పుడు తీసుకొచ్చిన చట్టం. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013, సురక్షిత పని వాతావరణ చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం 2006. అలాగే 18 ఏళ్ల లోపు వివాహ నేరం ఏదైతే ఉందో, ఇది అంటే 18 ఏళ్ల లోపు ఒకవేళ పెళ్లి జరుగుతుంటే ఆ అమ్మాయికి ఒక్క రోజు, అంటే రేపటితో 18 ఏళ్ళు నిండుతాయి కదా అని పెళ్లి చేసిన ఆ ఒక్కరోజు పెళ్లి మండపంలో అట్లా కూర్చోబెట్టి 18 ఏళ్ళు నిండిన తర్వాత పెళ్లి చేస్తారు. అంత కఠినంగా ఉంది ఈ చట్టం. ఎక్కడో ట్రైబ్స్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న దాన్ని మనం బయటికి బాహ్య ప్రపంచానికి తెలియకుండా చాలా రేర్ కండిషన్స్ తప్పితే ఇలాంటివి నడుస్తున్నాయి. అలాగే మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017, 26 వారాల ప్రసూతి సెలవులు, తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కు, హిందూ వారసత్వ చట్ట సవరణ 2005, అంటే భర్త ఆస్తిలో చట్టబద్ధ హక్కులు, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణపై హక్కులు, ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. అలాగే భద్రత అండ్ గౌరవ హక్కులు, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గకుండా, ఉచిత చట్ట సహాయం, మహిళల హెల్ప్ లైన్లు ఉన్నాయి 181/112, వన్ స్టాప్ సెంటర్లు, సఖీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే సామాజిక ఆర్థిక సాధికారత స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి, ముద్రా లోన్లు ఉన్నాయి. మహిళలకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బేటీ బచావో బేటీ పడావో లాంటివి ఉన్నాయి, ఉజ్వల యోజన లాంటివి ఉన్నాయి, పోషణ్ అభియాన్, ఎన్ని ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ మహిళల కోసం ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా అంతెందుకు, మన రాష్ట్రంలోనే ఉచిత బస్సులు, మహిళల ఖాతాల్లో డబ్బులు, మహిళల కోసమే, మహిళల చుట్టూవే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకి గ్యాసులు, ఇవన్నీ మహిళ చుట్టే మనం తెలియకుండా మన రాజకీయ వ్యవస్థ ఏదో రకంగా మహిళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాగే వ్యభిచారం విషయంలో ఏ స్థాయిలో 7 కోట్ల మంది జనాభా ఉన్న చోట్ల ఎంతమంది ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నారో తెలుసా? దాదాపుగా లెక్కలు తీస్తే 3 లక్షల మంది మహిళలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. అంటే అక్కడ మహిళా పాపులేషనే కేవలం 3,50,00,000 అయితే అందులో దాదాపుగా 3 లక్షల పైచిలుకు లెక్కల పై కనబడుతున్న లెక్కల ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు 3 లక్షల మంది పడుపు వృత్తిని ఆశ్రయిస్తున్నారు.
నిజంగా భారతదేశంలో నేను చెబుతున్నాను సగర్వంగా, ఇదే భారత నేల మీద ఉండి కొంతమంది పాడై ఉండొచ్చు కానీ మహిళలను అందరినీ అనొద్దు. 10 మంది ఇళ్లల్లో పాచి పని చేసైనా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది కానీ మహిళ ఈ పడుపు వృత్తికి మాత్రం వెళ్ళదు. అందుకే భారతదేశం మీద కొట్టాలని, భారతదేశ మహిళని డిస్టర్బ్ చేయాలని, ఈజీ మనీ కోసం వీడియోలు చేసిస్తే చాలని, ఈజీ మనీ కోసం కాసేపు వీడియోలోకి వచ్చి కనబడమని చేస్తున్న కుట్రల్లో కూడా చదువుకోని వాళ్ళు, సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న వాళ్ళు పడట్లేదు. నిజానికి చదువుకున్న ఇలాంటి వెర్రిబాగులోళ్ళు వెళ్ళి వాళ్ళ ట్రాపుల్లో పడుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి. అంటే కుటుంబ పోషణ కోసం, నిజం చెప్తున్నానండి, కుటుంబ పోషణ కోసం థాయిలాండ్లో మగవాళ్ళు డే షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంటే పొద్దున్నే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. దానికి జాబ్స్ చేసే వీళ్ళు ఆడవాళ్ళు ఎవరుంటారంటే ఈ 3 lakhs కుటుంబాలు, 4 lakhs కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని వచ్చి వాళ్ళ స్త్రీలను, అంటే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి నైట్ షిఫ్ట్ జాబ్స్లో వదులుతారు. ఏ జాబ్స్లో అర్థమైంది కదా, నైట్ క్లబ్స్లో, మసాజ్ సెంటర్లో, వ్యభిచార వృత్తుల్లో వాళ్ళే తీసుకొచ్చి, హస్బెండ్నే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు అక్కడ. ఒకవేళ భర్త కుదరలేదనుకోండి, కొడుకు రెడీగా ఉంటే కొడుకైనా తీసుకొచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ లాగా అనమాట, వాళ్ళు చేసే పనే ఇది. అక్కడికి వచ్చి భర్తో, కొడుకో, కూతురో ఎవరో ఒకళ్ళు దింపేసి వెళ్ళిపోతారు ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే. ఇలాంటి దారుణమైన పరిస్థితులు థాయిలాండ్లో ఉన్నాయి. మరి దీని మీద అక్కడ అనేక ఎన్జిఓలు ఫైట్ చేస్తుంటే, మరి ఇక్కడ భారతదేశ మహిళలకి చీరలు కట్టుకునే ఎందుకు ఉండాలి, భారతదేశ మహిళలు కాదు, ఇక్కడ థాయిలాండ్లో మహిళలకి రక్షణ ఉందని మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలి చెప్పండి? రైట్, చూసాం కదా థాయిలాండ్ అండ్ భారత్లో ఉన్న వ్యత్యాసం, అటు సమాజంలో కానీ మేల్ అండ్ ఫీమేల్ వ్యత్యాసాలు కానీ, అంటే వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ విధానం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, అలాగే వీళ్ళు ఏం పని చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు, అలాగే వీళ్ళ కోసం ఎన్ని సంఘాలు ఫైట్ చేస్తున్నాయి, అవి కూడా ఏ కాజ్ కోసం చేస్తున్నాయి. ఈ వ్యభిచార వృత్తి జరగకూడదని ఇన్ని సంఘాలు ఫైట్ చేస్తున్నాయి. కానీ భారతదేశంలో స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఇంకా స్వేచ్ఛ కావాలి అన్న దానికోసం అనేక రకాల ఫైట్స్ చేస్తున్నాయి. అలాగే క్రైమ్ రేట్ గురించి కూడా నేను చెప్పాలి. ఇక్కడ క్రైమ్ రేట్, అలాగే రేప్స్ గురించి చెప్పాను. అక్కడ దాదాపుగా 30,000 మంది చిలుకు జరుగుతుంటే, రేప్స్ జరుగుతుంటే అక్కడ మాట్లాడే మానవులు లేరు అక్కడ. అది విషయం. ఇక్కడ నమోదవుతున్న కేసులు మనం స్వయంగా వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాము. ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడగలిగితే అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడవు, అధికార పక్షాలు కూడా మాట్లాడు. అలాగే ఇంకొక విషయం చెప్తాను. క్రైమ్ రేటు మనం ఒకవైపు నుంచి, అంటే పురుషుల సైడ్ నుంచి క్రైమ్ రేట్ చూస్తున్నాం కదా, స్త్రీల సైడ్ నుంచి అంటే అసలు క్రైమ్ రేట్ ఎలా ఉంటుందో చెప్పను. అక్కడ ఓవరాల్గా పురుషులు 94.5% క్రైమ్ రేటు ఉంటే స్త్రీలు 5.4% క్రైమ్ రేట్ అక్కడ ఉంది. అంటే భారత్లో పురుషుల కంటే తక్కువ ఉన్న భారత్లో 10%గా ఉంది. తెలుసా మీకు? అంటే అర్థమైందా? అక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు పురుషుల కంటే. అలాంటి చోట క్రైమ్ రేట్ కేవలం 4 to 5% ఉంది. అంటే మహిళలు చేసే క్రైమ్, మహిళలు మగవాళ్ళ మీద చేసే క్రైమ్. అదే భారత్లో ఎంత ఉందో తెలుసా? బట్ ఇందులో మాత్రం మనం బెస్ట్ ఉన్నామని చెప్పాలేమో, నాకేం అర్థం కావట్లా. ఇందులో 10% ఉంది. 10%. అంటే నేను 498Aలో చెప్పిన దాని ప్రకారం అయితే మహిళా బాధితులుగా, భార్య బాధితులుగా చనిపోయిన వాళ్ళ లెక్కలన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా మహిళ చేస్తున్న క్రైమ్లు 10% నడుస్తున్నాయి. అంటే పిల్లల్ని చంపడమో, అడ్డొచ్చిన వాళ్ళని చంపేసేయడమో, భర్తని చంపేసేయడమో, లేదంటే ఆ ఎమోషన్స్ కోపంలోనో ఆవేశంలో చంపడమో, ప్లానుడ్గా క్రూయల్గా చంపడమో, ఏదన్నా కానివ్వండి ఒక 10% భారతదేశంలో అనేక చోట్ల నడుస్తున్నాయి. మరి ఇది అక్రమ సంబంధాలు కావచ్చు, ఏదైనా సరే కనబిడ్డలు కూడా ఎంత కర్కశంగా చంపేస్తున్నారో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. అంటే విప్పితేనే ట్రెండు అనే భావజాలంలోకి సొసైటీ వచ్చేస్తే, అంటే విప్పితేనే ట్రెండు అనే పరిస్థితిలోకి వచ్చేసినప్పుడు ఒక కప్పుకొని వెళ్ళిన మహిళ పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందా, సమాజం రెస్పెక్ట్గా చూస్తుందా కూడా రేపు అర్థం కావట్లేదు. అంటే కప్పుకొని వెళితే నన్ను చిన్నచూపు చూస్తారేమో అని చీర కట్టుకున్న మహిళ బాధపడేలాంటి పరిస్థితికి రాకూడదు ఈరోజు సమాజం. అలాగే నాకు ఇక్కడ సందర్భం కాదు కానీ పట్నం వచ్చిన పతివ్రతలు అని చిరంజీవి గారు, రాధిక గారు, మోహన్ బాబు గారు వాళ్ళది ఒక సినిమా ఉంటుంది. అందులో పట్నం వచ్చిన తర్వాత ఇలాగే ఎవరినో చూసి వాతలు పెట్టుకుంటే ఆ చివరికి ఏమవుతుందో వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. అంటే అలా ట్రెండ్గా చూసిన వాళ్ళని నేను ట్రెండ్గా వెళ్ళకపోతే ఏమవుతుందో, ఆవిడ సగం ఇప్పింది కాబట్టి నేను ఇంకొంచెం ఇప్పుదాము అని ఈ కల్చర్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళు టీవీల ముందుకి ఎక్కడైతే భారతదేశ పరువుని, తెలుగు వాళ్ళ పరువుని 1 కోట్ల మంది చూసే దగ్గర ఎక్కడైతే మనం ప్రతిబింబిస్తుంటామో, నేను చెప్పాను కదా, బాత్రూమ్కి
బెడ్రూమ్కి హాల్కి డిఫరెన్సెస్ చెప్పాను కదా. కానీ అదే స్క్రీన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పొందిగ్గా ఉండాలి. సరే రోడ్డు మీదకి వచ్చినప్పుడు కంటే కూడా స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడు ఇంకెంత పొందిగ్గా ఉండాలి. కానీ అలా కాకుండా ఈరోజు నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, మీరేం చేస్తారో చేసుకోండి, మీరు పరాన్న జీవులు, మీరు పారాసైట్స్ అని మాట్లాడుతున్న మహిళలు ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాకుండా మళ్ళీ మొన్న ఎవరో చెప్తున్నారు, ఆవిడ అనసూయ గారు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు, బికినీ చాలా చిన్న బికినీ వేసుకొని ఏదో చేస్తున్నారు అని. సో ఆవిడ ఇక రెడీ అయిపోయారు, రెచ్చగొట్టడానికే రెడీ అవుతూ ఇలా ఉన్నారు. బట్ ఇది ఏ స్థాయికి వెళుతుంది, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, దీనిని ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా, నా అన్వేష్ థాయిలాండ్లో అలా ఉంది, భారత్లో ఇలా ఉందని ఇష్టం వచ్చినట్లు తను మాట్లాడుతున్నాడు కదా, అది పచ్చి అబద్ధం. అతడు ఒక బుర్ర లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన గరికిపాటి గారినో లేదంటే ఇంకే చాగంటి గారి లాంటి వాళ్ళని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి ఉండకూడదు. సీరియస్ యాక్షన్స్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇతడు రేపు ఇంకొకతడు ఇలా ఒక సమాజంలో కొంతమంది తయారయ్యి ఆల్రెడీ రెడీగా సిద్ధంగా ఉన్నారు. మొన్నటిదాకా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులే లేవు. సీతమ్మ తల్లిని, చరిత్రని, ద్రౌపదిని నిందించే ఈ అన్వేష్ లాంటి వాళ్ళని నిజంగా నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. నేను మొన్న కూడా ప్రతిసారి చెప్తున్నా, అన్వేష్కి దాదాపుగా 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఏం చేస్తూ ఉంటాడు ఇతను, ఒకసారి ఇక్కడ చెప్తా. ఏం చేస్తుంటాడంటే, ఇంతకుముందు చెప్పబోయి అది బ్రేక్ అయింది. ఇతను దాదాపుగా 190 దేశాలు తిరిగాడు. 190 దేశాల్లో అక్కడున్న మహిళల్ని నగ్నంగా చూపిస్తూ ఉంటాడు. ఏ బీచ్ ఒడ్డుకో తీసుకెళ్తూ ఉంటాడు, లేదా ఎక్కడో రెస్టారెంట్లో లేదంటే ఏదో బెడ్రూమ్లో ఉంటాడు, వాళ్ళతో ఏదో తింటూ ఉంటాడు, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ అమ్మాయి గురించి ఏదో తెలుసుకుంటున్నట్లుగా వీళ్ళందరికీ తెలిసేలాగా చేస్తున్నట్టుగా చేస్తాడు. వాళ్ళని నిజంగా అనకూడదు కానీ చిన్న చిన్న ముక్కల్లాంటి బట్టలు వేసి వాళ్ళని నుంచోబెట్టి నా టవల్ చుట్టుకోండి అని చెప్పి టవల్ ఇస్తూ, ఇన్ని దేశాల్లో ఉన్న మహిళలు ఎంతమంది నా టవల్ చుట్టుకున్నారో లాంటి మాటలు అతను మాట్లాడుతూ ఇంత జుగుప్సాకరంగా వీడియోలు చేస్తుంటే 40 లక్షల మంది ఫాలో అవుతున్నారంటే, ఈ 40 లక్షల మంది ఎవరు? వేరే కంట్రీ వాళ్ళ, తెలుగు వాళ్లే. ఎందుకంటే అతను తెలుగు మాత్రమే మాట్లాడతాడు. అదేమంటే ఉత్తరాంధ్ర అని చెప్పి ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడుతూ 40 లక్షల మంది ఫాలోవర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే. ఇప్పటికి ఈ మధ్య ఇతను చేసిన తర్వాత ఒక 20 లక్షల మంది తగ్గారు. ఇప్పుడు అంటే 20 లక్షల మంది స్టిల్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా కావాలి, అతడి నుంచి ఇవన్నీ కావాలి. సమాజం అంటే మారుస్తున్న వాళ్ళని, వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుస్తున్న వాళ్ళని అనాలి. ఆ మధ్య రిచ్ బెగ్గర్స్ అని ఒక అమ్మాయి అంటే అందరూ ఎగిరెగిరి పడ్డారు. సేమ్ ఇతడి విషయంలో కూడా అంతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మన దేవతల గురించి మాట్లాడుతుంటే, అసలు భారతదేశం వేస్ట్ అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? నిజంగా ఈ మిస్టర్ వేస్ట్ విషయంలో నాకు ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఇతడు చెప్పినట్లుగా థాయిలాండ్ భారత్కి ఉన్న వ్యత్యాసం చెప్పాడు కదా. ఇంకా ఏ దేశాల్లో ఏ విధంగా మహిళలు ముందున్నారు, ఏ దేశాల్లో మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, ఏ దేశాల్లో బయటకు చెప్పుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి విషయాలన్నీ కూడా నేను చెబుతాను. భారతదేశంలో భారతీయులకి ఎంత రక్షణ ఉంది? ఎక్కడ థాయిలాండ్? 7 కోట్ల మంది మొత్తం కలిపితే తిప్పి కొడితే 7 కోట్ల మంది థాయిలాండ్ జనాభా ఎక్కడ? అలాగే 140 కోట్ల మంది మన జనాభా ఎక్కడ? 7 కోట్లు ఎక్కడ? 140 కోట్లు ఎక్కడ? అసలు ఏమైనా పొంతనుందా? భారత్కి థాయిలాండ్కి పోలికేంటి అసలు? అక్కడ జరుగుతున్న వ్యాపారం ఏంటి, ఇక్కడ జరుగుతున్న వ్యాపారం ఏంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అదేమంటే నేను వైజాగ్ వాడిని, ఉత్తరాంధ్ర వాడిని అని మన పరువు తీసుకెళ్ళి సముద్రంలో కలిపితే ఇతను లాంటి వాడిని అసలు మన ఎయిర్పోర్ట్లోకి కానీ మన నేల మీదకి కానీ అడుగు పెట్టనేకూడదు. చాలా సీరియస్ చట్టాలు తీసుకురావాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి. ఈవెందో నేను చెబుతున్నాను అంటే సోషల్ మీడియా గురించి ఇంత పెద్ద చర్చలు అవసరమా అనేది కాదు. అసెంబ్లీలో కూడా మన నాయకులు ఇలాంటి వాళ్ళ పట్ల ఓపెన్గా మాట్లాడాలి. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళకి 40 లక్షల మంది ప్రభావితం అవుతూ వాళ్ళని ఫాలో చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు సమాజానికి ఎంత కీడు కలిగించేలాగున్నాయి. ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, ఇలాంటి నా అన్వేషణ లాంటి వాళ్ళు ఎవరెవరున్నారో అందరి విషయంలో ఇదే తెలుగు నేల మీద ఇదే భారత్లోనో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే అన్నీ తీసుకొని అక్కడ తిరుగుతున్నాం ఇక్కడ తిరుగుతున్నాం, మనకంటే ఇతర దేశాలు చాలా బాగున్నాయని సొల్లుగార్చుకుంటూ పిచ్చి కబుర్లు చెప్పే వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైన పనిష్మెంట్స్ ఉండాలి. ఎలా అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ నెల మీదే అన్నీ తీసుకొని ఇక్కడ వాళ్ళనే ఫాలోవర్స్గా పెట్టుకుని ఇక్కడ డబ్బులంతా కూడా వీళ్ళు యూట్యూబ్ల రూపంలో తీసుకుంటూ లక్షల రూపాయలు వీళ్ళిచ్చే డబ్బులతో ఇంకో దేశాలు తిరుగుతూ ఈ దేశం మన దేశం భారతదేశం వేస్ట్ అని మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి?
దేని పెట్టి కొట్టాలి వీళ్ళందరినీ కూడా? నిజంగా నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కూడా ఎలా ఉండాలంటే, ఒక 70 ఏళ్ల మాస్టర్లు ఉంటారు అంటే ఇప్పుడు 70 ఏళ్ళు ఉంటే ఆనాటి మాస్టర్లు ఎవరినన్నా తీసుకొచ్చి రూమ్లో వదిలిపెట్టాలి. వదిలిపెడితే వాళ్ళు ఒక సన్నటి బెత్తం ఒకటి తీసుకుంటారు, వెదురు కర్రతో, మంచి సన్నగా వెదురు కర్రతో చేస్తారు, కర్రతో చేస్తారు. కొడితే ఎలా ఉంటుందంటే ఇలా షార్ప్ ఉంటుంది, ముళ్ళు కర్ర అని కూడా ఎద్దులకి వాడుతుంటారు. అలాంటి సన్న కర్ర ఒకటి ఉంటుంది. ఆ కర్ర తీసుకొని గోడ కుర్చీ వేయించి కాళ్ళ మీద నిజంగా కొడితే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కేదాకా కొట్టాలి. కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెట్టి మూలను కూర్చోబెడితే ఇంకొకసారి ఎక్కడ తిరగకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళు అనాలనిపిస్తుంది నాకు. ఇంకొకసారి నోరు లేవకూడదు వీళ్ళకి, కుక్కిన పేనులాగా పడి ఉండాలి. దేశం గురించి మాట్లాడాలన్నా, ధర్మం గురించి మాట్లాడాలన్నా, ఇక్కడి దేవతల గురించి మాట్లాడాలన్నా చెమటలు పట్టాలి. వీళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వీళ్ళ మక్కిలు ఎరగొడితే కానీ మొత్తం సెట్ అవుతుంది అని నాకు ఆ స్థాయిలో నిజంగా తిట్టాలి అనిపిస్తుంది. కానీ నా సంస్కారం అడ్డొస్తుంది, నేను తిట్టను. చాలా చక్కగా పనిష్మెంట్లు ఉండాలని మాత్రం కోరుకుంటున్నా. అది కూడా ఎవరితో చెప్తున్నాను అంటే మాస్టర్లతో. మాస్టర్ రావాలి, టీచర్ అని కూడా నేను అనట్లేదు, మాస్టర్ రావాలి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెత్తం తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మిస్టర్ వేస్ట్లు ఎవరెవరైతే ఉన్నారో, ఇలాంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న భరతనేల, వీళ్ళు చదివిన చదువులు, వీళ్ళ టీచర్లు ఎవరో నిజంగా ఇప్పటికైనా ఆ టీచర్లన్నా వస్తే బాగుంటుంది. నువ్వు ఇంత దరిద్రంగా తయారయ్యారు ఏంటి నా దగ్గర చదువుకున్న పిల్లలు అని. లేకపోతే ఇక్కడున్న ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి, ఇక్కడున్న ఆడవాళ్ళు విప్పాలి అని చెప్పడానికి వీళ్ళకి ఏం రైట్ ఉంది? అసలు ఈ 40 లక్షల ఫాలోవర్స్తో పాటుగా ఇక్కడున్న మగవాళ్ళల్లో నిజంగా పౌరుషాలు లేవా? నాకు అర్థం కావట్లేదు. నా పెళ్ళాల అందాలు చూడడానికి నువ్వెవడరా అని అడిగే ధైర్యం లేదా? ఇక్కడున్న నా ఆడవాళ్ళని నువ్వు బట్టలిప్పమని ఎలా చెప్తావురా వేరే దేశం వెళ్ళి అని అడగాల్సిన పరిస్థితి లేదా? ఇలాంటప్పుడైనా మగవాళ్ళు నోరు విప్పకపోతే ఎట్లా? ఇప్పటికే చట్టాలు అనేక పరిస్థితులతో మగవాళ్ళని కట్టేస్తున్నారు అని కదా నేను నోరు చించుకొని చెప్తున్నాను. ఇలాంటి అన్వేష్ లాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే 100 మంది మహిళలు మాట్లాడడం కాదు, 10 మంది పురుషులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతడికి ట్రీట్మెంట్ అనేది మన ఆనాటి మాస్టర్లు ఇస్తే ఇలాంటి వాళ్ళు సెట్ అవుతారు. కాబట్టి మళ్ళీ చెబుతున్నా, విప్పుకుంటే తప్పు లేదు అనే స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళని ఊరుకోవద్దు. ఇవాళ సీతక్క గారు దీని మీద సీరియస్ అయ్యారు. ఏపీ గవర్నమెంట్ కూడా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా 3 మహిళా మంత్రులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో మాట్లాడాలి. ఇప్పటికే అనిత గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే వైజాగ్ ప్రాంతానికి చెందిన ఆవిడ. ఇతన్ని అప్పట్లో లోకేష్ గారు కూడా ప్రశంసించారు, ఈ నా అన్వేషణ అన్నవాడిని. కానీ వీళ్ళు వెనక జరుపుతున్న బాగోతాలన్నీ వేరు, పైకి కనబడుతున్న విధానం వేరు, వీళ్ళు ఆడుతున్న నాటకాలన్నీ వేరు. అభివృద్ధి అంటే అతడు వేసుకునే చిన్న నిక్కరు అని చెబుతున్నాడు అంటే ఏంటది? చిన్న నిక్కర్ అభివృద్ధి అంటే బట్టలు లేకపోవడం, ఇంకా అభివృద్ధిలో అభివృద్ధిలో ఎక్సీడ్ అయిపోయినట్ట ఆ దేశం. అసలు బట్టలు లేకుండా ఓ మహిళ పురుషులు తిరుగుతున్నారు అంటే వీళ్ళు అభివృద్ధి గురించి పాఠాలు చెప్తారు. చదువు సంధ్య లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న ఇలాంటి పైశాచికత్వంతో ఉన్న వాళ్ళని తాట తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడకూడదు, నా విచక్షణ నా జ్ఞానం నాకు చాలా విషయాల్లో అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నా, మనకి మాస్టర్లు వచ్చి ఇలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మన బడి పంతుళ్ళు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ సమాజం ఒక రకమైన మార్గంలోకి వెళ్ళిపోతుంది. పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి, పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది స్టేట్ సిలబస్లో కానీ సెంట్రల్ సిలబస్లో కానీ. అలాగే మాస్టర్లు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఒక దెబ్బేస్తే అది తప్పు అని చెప్పడం, ఈరోజు ఫోన్లు వచ్చేసినాయి, రకరకాల రూపాల్లో చుట్టూ తిరుగుతున్నాయి పిల్లల చుట్టూ. కాబట్టి బెత్తం పట్టుకునే బడి పంతులు కావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఈరోజు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మొన్న దాసుని కాల్ చేశారు. మళ్ళీ రీసెంట్గా ఒక హిందూ అని చెప్పి ఒక సూపరింటెండెంట్ పోలీసుని, ఒక ఎస్ఐని కాల్ చేశారు. వీటి గురించి అన్వేష్ మాట్లాడు. మన పక్కనే అదే కదా శ్రీకాకుళం, అటు బోర్డరే కదా, అటు నుంచి వెస్ట్ బెంగాల్ వెళితేనే కదా వస్తుంది. దీని గురించి వీళ్ళు మాట్లాడరు. ఇలాంటి వాళ్ళు అసలు అనసూయ గారో ఇంకెవరో, వీళ్ళకి ఎవరికో ఈ సంబంధాలు లేవు. అసలు దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. నేను ఇలాగే ఉంటా, నేను ఎప్పుడు ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాను అంటే ఉండొచ్చు, చాలా కళగా నిండుగా మీరు సంపాదించిన సంపాదన అనుభవించవచ్చు. కానీ కెమెరాల బయటకు అవన్నీ రిలీజ్ చేయకుండా నలుగురిలో ఒక రకంగా ఉండండి, 4 గోడల మధ్య ఒక రకంగా ఉండండి. అది నా అన్వేషణ అయినా ఇంకొకరైనా నేను చెప్పేది ఇదే. ఇంకొకళ్ళు మళ్ళీ ఇలాంటిది బయటకు వస్తే నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్ని తీసుకురావాలి. బడి పంతులు బెత్తం పట్టుకునే బడి పంతుల్ని ఒక్కొక్క చోట వదలాలి.
పోలీసులతో కూడా సాధ్యం కాదు అంటే కనుక ఇలాంటి ఒక 10 మందిని ఒక రూమ్లో పడేసి ఒక బడి పంతులను వదలండి, ఆయన చూసుకుంటారు ఒక్కొక్కరి సంగతి. గురువు స్థానం అది, గురువు గొప్పతనం అది. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిజమైన గురువులు ఉపేక్షించరు, తాట తీసి గోడ కుర్చీ లేపించి ఏలాడదీస్తారు. కాబట్టి నేను చెప్పేది ఇది కూడా ఒక రకమైన ఎర్ర జర్నలిజంలోని పావులు వీళ్ళందరూ. ఈ పావులు ఎక్కడెక్కడున్నారు, ఏ రూపాల్లో ఉన్నారు, ఎలా మన సమాజంలో మన చుట్టూ ఉండి మన చుట్టూ ఉన్న కల్చర్ని ఎలా విధ్వంసం చేస్తున్నారు అని గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.